చంపేసింది పలానా కులం అంటే మాకు సంస్కారం ఉంది కూడా చెప్పట్లే అని ఎందుకు చెప్పలేదు? ఇక్కడైతే చచ్చిపోయిన ఆయన కాపు, చంపేసిన సిఐ కాపు అని చెప్తున్నారు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఈ సంఘటన చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద రుద్దేసి తప్పించుకుందామని ట్రై చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత ఇంతకుముందు త్రిమూర్తులు గారు చెప్పిన విషయంలో మేము క్లియర్గా ఇక్కడ అందరూ మాట్లాడతారు. ఇప్పుడు క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా, కాపుల స్వాభిమానాన్ని దెబ్బకొట్టద్దు. మాది కులాభిమానం కన్నా స్వాభిమానం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాపుల ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టద్దు. ముద్రగడ పద్మనాభం గారు లాంటి జీవితకాలం ఆయన అనుకున్న ఒక లక్ష్యం కోసం పనిచేసిన ఆయన్ని ఎలా చిత్రీకరిస్తారు మీరు? ఇంత ముందోసారి అనారోగ్యం పాలైనప్పుడు అర్జెంటుగా ఎయిర్ అంబులెన్స్లో షిఫ్ట్ చేయండి, నేను ఎయిర్ అంబులెన్స్ పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన నాకు వద్దు అని చెప్పారు. ఆయన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రోజు అక్కడ వైద్యాధికారులతో ఆసుపత్రి పెద్దలతో మాట్లాడుతూ ఉంటే ఏదో ఆయన ఫోన్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఫోన్ తీయలేదు. ఏంటి పిచ్చి కథనాలు ఏంటి ఛానల్స్లో? ఇలాంటి పిచ్చి కథనాలన్నీ ఛానల్స్లో వేస్తే ఏమవుద్దో తెలుసా మీకు? నేను ఒక కులం కాదు, ఒక మతం కాదు, మీరు ఆత్మాభిమానాలు దెబ్బతీసే కథనాలు వేయొద్దు దయచేసి అని మేము రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకోండి రాజా గారు. దీంట్లో ఏదైతే సీఏ కాపు అని చెప్పేసి అన్నారు, ఆ సీఏని బలిపలుసం చేస్తున్నారు. 20 రోజులు 15 రోజుల్లో స్టేషన్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి సిపికి తెలియకుండా ఉంటుందా, ఇంకా ఉన్న అధికారికి తెలియకుండా ఉంటుందా? వాళ్ళని ఎవరి దగ్గర వదిలేసి సీఏని బలిపలుసం చేసేటువంటి విధంగా మీరు అతను ఒక్కడితోటి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి చూపెడుతున్నారు. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి రిమైండ్ రిపోర్ట్లో అతను ఒక్కడనే ముద్దాయిగా చూపించారు. సరే, ఇవన్నీ తేలవలసినప్పుడే తేలుతాయి. ఇంకా మేము అతన్ని సమర్థించట్లేదు, మీరు పదే పదే ఇలా మాట్లాడుతున్నారంటారేమో. అతను చేసినటువంటి నేరాన్ని సమర్థించట్లేదు, మీరు చేసినటువంటి విధానాన్ని మాత్రం మేము తప్పుపడుతున్నాం. ప్రభుత్వం చేసినటువంటి ఎవరే ఉన్నతాధికారులు ఉండగా వాళ్ళందరినీ కూడా బయట వేయటం కోసం, సిపిని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం కోసం అలా జరుగుతుంది. అలానే 15 రోజులు 10 రోజులు స్టేషన్లో ఉంచి చంపేస్తే ఉన్నతాధికారులకు తెలియకుండా ఉంటుందా? తెలియకుండా ఉంటే ఇంక అసలు వ్యవస్థ ఏమైనట్టు? అసలు తెలియకపోతే అసలు వ్యవస్థ ఏమో అన్నట్టు, ఇంకా వ్యవస్థ ఉన్నట్టే లేనట్టే వేళ. దానికి వచ్చి చేస్తామని తప్పితే మాట్లాడితే మీరు రౌడీని సమర్థిస్తారా, గూండాలు సమర్థిస్తారా అనేటువంటిది మాట్లాడుతుంటే మేము అతన్ని సమర్థించడం లేదు. అతను మంచోడా చెడ్డోడా అనేటువంటి జోలికి ఎట్టలేదు, అతను కోపం ఇంకొకడా అనేటువంటిది కాదు. మీరు చేసినటువంటి విధానాన్ని మాత్రం మేము ఇక్కడ తప్పుపడుతున్నాం. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫెయిల్యూర్స్ పూర్తిగా రాష్ట్రం మీద పట్టుకోల్పోయిన పరిపాలన మీద పట్టుకోల్పోయారు. ఆయన ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఎంత నీచానికన్నా ఆయన దిగజారుతున్నారు. ఒక్కటి గమనించండి మీరు. ఎవ్వరో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవ్వరో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి ఎవరు మాట్లాడలేదు. ఆయన ఏదో అన్నట్టు తీసుకొచ్చారు. ఆయన ఏదో మేము అన్నామని తిరిగి మళ్ళీ మమ్మల్ని ఏదో అందులో ఆ చట్టంలో ఇరికించి ఇచ్చేస్తున్నారు. మీకు అవసరం కాబట్టి అది. మేము ఎవ్వరో ఆయన గురించి ఒక పల్లెత్తి మాట కూడా ఎవరు మాట్లాడుకోలేదు మొన్న. ఇంకొకటి, మీ ఫెయిల్యూర్స్ మీద డైవర్ట్ చేయడానికి రాష్ట్రానికి 2 సార్లు మాజీ మంత్రి, మీతో సమానంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మీ ఇద్దరు సహచరులు, ముఖ్యమంత్రి గారు మీరు, పద్మనాభం గారు సహచరులు, ఒకటే బ్యాచ్. మరి అలా అంటే అతన్ని వెంటిలేటర్ మీద ఉంటే, పద్మనాభం గారు వెంటిలేటర్ మీద ఉంటే, మీ రాజకీయం గురించి ఆయన కుటుంబాన్ని ఏదన్నా వీధిలో పెట్టడం ఈ మీడియాకి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి అయినా ధర్మంగా ఉందా? సోషల్ మీడియాకి కానీ మేము అప్పీలే చేస్తున్నాం. దయచేసి అలాంటి పెద్దవారి గురించి మీరు ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడద్దు. మీరు మాట్లాడే ఈ రోజు ఉన్న పిల్లలకు తెలియదు ఆయన చేసింది ఏంటన్నది. ఈ పర్టికులర్ సామాజిక వర్గం గురించి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా చలనం తీసుకొచ్చింది ఆయన ఉద్యమాలు, ఆయన నిరసనలే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చలనం వచ్చినా, ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఎప్పుడు చలనం వచ్చినా ఆయన ఉద్యమాలు, ఆయన నిరసనలే. మరి అదొక్కసారి మీరు గమనించి దయచేసి ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఎవరన్నా సాయం చేస్తే తీసుకునే రకమా పద్మనాభం గారు? ఎవరన్నా సహాయపడితే తీసుకునే మనిషి. మీకు తెలియదు ఎక్కడ వాళ్ళందరికీ తీసుకుంటాడు ఆయన. ఎవరన్నా సాయం చేస్తానన్నా తీసుకునే మనిషి కాదు ఆయన.
యశోద హాస్పిటల్ కన్నా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. సింధు హాస్పిటల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు ఆ హాస్పిటల్. ఆయన దగ్గరికి ఏదో డబ్బులు లేనట్టు కొద్దిగా దయించి, ఎంత పరిధులు కొంతవరకునే ఉంటాయి. మా ఆత్మాభిమానాల మీద దయించి దెబ్బ కొట్టకండి ఎవరు కూడా. ఏదన్నా అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక్కడ మీడియా సాక్షిగా చెప్తాను, ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి. ఇప్పుడు కులాలు తీశారు బయటికి, మళ్ళీ చిరాగ్గా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళాడు, అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన నరసింహస్వామి గుడి శంకుస్థాపనకి వెళ్ళారు. ఆయన కట్టించడానికి ప్రతిష్టకి వెళ్ళారు. ఆయన గుడి ప్రతిష్టకి వెళ్తే ఆయన గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లం వస్తే మళ్ళీ లడ్డు తీస్తాడు బయటికి. ఎన్నికలు ఎలా లడ్డు తీసాడా? లడ్డు తీసి హార్పిక్ అనలేదా? హార్పిక్ అంటాడు మళ్ళీ. లడ్డూలో హార్పిక్. ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ఎన్ని తీస్తాడు బయటికి. మరి ఇంకో ప్రాబ్లం ఏమైనా రాబోతుందో ఏంటో. డైవర్షన్ ప్రజలను అలా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఎన్నికల్లో తీస్తాడు. రేపు పొద్దున ఎన్నికల్లో హార్పిక్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. ఈయన పరిపాలనలో జరిగిన ఫెయిల్యూర్ అది. మళ్ళీ తిరుపతిలో జరిగిన ఫెయిల్యూర్, ఈయన పరిపాలనలో జరిగిన ఫెయిల్యూర్. దాని మీద వెళ్ళదు. మా మీడియా ఉంది అని రుద్దేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలందరూ కూడా చెప్పారు. తోటముద్దులు గారు, కన్నబాబు గారు, రాజశేఖర రాజా గారు అని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి అనేక రకాలైనటువంటి రాజకీయాలతో పాటు కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇలా మాలో ఎవరికి కూడా ఆ రకమైన ఉద్దేశాలు లేవు. ఏదో అందరూ ఐకమత్యంతో ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా సరే అందరూ కలిసికట్టుగా చేయాలి. మరి ఎవరెవరికి సామాజిక వర్గాలకి హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చాలనేటువంటి విధానంతో భాగంగానే, దానిలో భాగంగానే మన తోటముద్దుల గారి ఊళ్ళో ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏం చేద్దండి, ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటిది కాపు సంఖ్య. దానిలో భాగంగానే కాపు సోదరులందరికీ, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపులకే కాదు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలుగా, సామాజికంగా నిరుపేదలుగా ఉన్నటువంటి అనేక మందికి కాపులకి సాయం చేసేటువంటి విధానం ప్రభుత్వ పరంగా చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, కాపు నేస్తం అని ఇతర కార్యక్రమాలు చేశారు. ఇలాగ అనేక రకాలైనటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా రద్దు చేసుకుంటూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా, అవన్నీ కూడా ఏది కూడా చేయడం లేదు. పైపెచ్చి ఈరోజు ఏదైనా సంఘటన జరిగితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఆయన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా రద్దు చేసుకుంటూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా, అవన్నీ కూడా ఏది కూడా చేయడం లేదు. పైపెచ్చి ఈరోజు ఏదైనా సంఘటన జరిగితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఆయన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.